వెల్కమ్ టు అగ్రిసెట్ అండ్ ఏయూ క్లాసెస్. అగ్రిసెట్ సీట్ ఫస్ట్ అటెంప్ట్‌లో ఏ విధంగా కొట్టాలని అంటే సీట్ ఏ విధంగా కొట్టాలనేది ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. నేను అంటే ఇప్పటివరకి చూసిన మా ఫ్రెండ్స్‌ని బట్టి, నా ఎగ్జామ్‌ని బట్టి మీరెవరు మా లెక్క ఇట్లా 2, 3 ఇయర్స్ లాంగ్ టర్మ్ కోసం టైం వేస్ట్ చేసుకోవద్దన్న ఉద్దేశంతోటి నేను మీకు ఈ వీడియో చేస్తున్నా. ఎవరైతే ఫస్ట్ డిప్లొమా నుంచే స్టార్ట్ జేయండి. మీకు ఆల్రెడీ మీకున్న టీచింగ్ అసోసియేట్స్ మీకు చెప్పే ఉంటారు. స్టార్టింగ్ నుంచి అగ్రిసెట్‌కి ప్రిపేర్ కండి. తర్వాత సీట్ రావడం కష్టమైతది అని. చెప్పినప్పుడు ఒకసారి వాళ్ళ మాట వినండి. మీకు ఇంకా ఇట్లా గైడ్ చేసే వాళ్ళు దొరకడం అయితే చాలా కష్టం. అప్పుడైతే కనీసం ఇట్లా గూడా లేరెవరు. మాకు చెప్పేవాళ్ళు గూడా లేరు. అందుకే నేనేం జెప్తున్నా అంటే, మీకెవరైనా గైడెన్స్ ఇస్తే మాత్రం అస్సలు వాళ్ళని నెగ్లెక్ట్ జేయకండి. మీకిప్పుడు నంబర్ ఆఫ్ బుక్స్ దొరుకుతాయి. అగ్రిసెట్ ఎగ్జామ్‌కి షార్ట్ కట్ బుక్స్ అని చాలా కోచింగ్ అకాడమీస్ ఉన్నాయి. వాళ్ళ బుక్స్ అని చాలా వెబ్‌సైట్స్ ఉన్నాయి. ఇంకా అగ్రిసెట్ మాక్ టెస్ట్‌లు కండక్ట్ చేసే వెబ్‌సైట్‌లు గాని, మీరు డిప్లొమా ఫస్ట్ ఇయర్ నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు ఈజీగా అయిపోతాయి. ప్రీవియస్ పేపర్స్ రివిజన్ చేయండి సరిపోతది. మీరు 50-60 మార్క్స్ అనేటివి ప్రీవియస్ పేపర్స్ నుంచి స్కోర్ చేయొచ్చు ఈజీగా. డిప్లొమా స్టార్టింగ్ నుంచే స్టార్ట్ జేయండి. ఈ ప్రిపరేషన్ అనేది. ఏదో అప్పటి వరకు చూద్దాంలే, ఎట్లాగో డిప్లొమా అయిపోయినంక టైం ఉంటది గదా! చూద్దాంలే అని మాత్రం అనుకోకండి. అనవసరంగా ఫస్ట్ అటెంప్ట్‌లో రావడం చాలా కష్టం అగ్రిసెట్ సీట్. ఎవ్వరో లక్ ఉన్న వాళ్ళు మాత్రమే చాలా కష్టపడాలి. ప్లస్ ఒక 1% అనే లక్ ఉండాలి. వాళ్ళకి మాత్రమే షార్ట్ టర్మ్ అంటే ఫస్ట్ అటెంప్ట్‌లో సీటొస్తది. మిగతా వాళ్ళందరికి అట్లుండది. ఫస్ట్ షార్ట్ టర్మ్ కోచింగ్‌లో రానప్పుడు మళ్ళా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవాలి. అప్పుడు గూడా రాకుంటే మళ్ళీ ఇంకో కోచింగ్ తీసుకోవాలి. ఇక్కడనే 2 ఇయర్స్ టైం వేస్ట్ అయిపోతది. అందుకే నేనేం జెప్తున్నా అంటే డిప్లొమా స్టార్టింగ్ నుంచే మీ సీనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకోండి. ఎట్లా ప్రిపేర్ కావాలి? ఎట్లా ప్రిపేర్ అయితే సీటొస్తదనేది గైడెన్స్ తీసుకోండి. ప్రిపేర్ అవ్వండి. బుక్స్ ఏవైతే ఉంటాయో షార్ట్‌కట్ బుక్స్ గాని, అగ్రిసెట్ బుక్స్ గాని, బిట్స్ గాని ఫస్టే బుక్స్ అన్ని కొనిపెట్టుకోండి. మీకు డిప్లొమా చేస్తున్నప్పుడు వీలైనంత టైం దొరికితే మాత్రం బుక్స్ ప్రిపేర్ అవుతూనే ఉండండి. ఒక్కసారి మీరు డిప్లొమా అంటే మే వరకు మీ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోతది గదా! కంప్లీట్ అయిన తర్వాత మాత్రం ఆ టైంలో ఇంటి దగ్గరుండి ప్రిపేర్ అవ్వకండి. ఆ షార్ట్ టర్మ్ ఏదైతే ఉంటదో 1 ½ మంత్ ఆ టైంలో గూడా మీరు ఏదైనా కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అవ్వండి. మీరు ఇంటి దగ్గరుండి ప్రిపేర్ అవుతే మాత్రం మీకు తెలవదు ఫస్ట్ అటెంప్ట్ గదా! కాంపిటీషన్ ఎంతుంటది? ఏ విధంగా ఎగ్జామ్ జరుగుతది? అనేది మీకు కొంచెం ఐడియా ఉండదు. అదే మీరొకసారి కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయితే మీకక్కడ ఆల్రెడీ ఫస్ట్, సెకండ్ అటెంప్ట్ ఇచ్చిన మీ సీనియర్స్ ఉంటారు. మీకు అర్థమైపోతది ఏ విధంగా చదవాలని. కానీ ఇంట్లో ఉండి మాత్రం షార్ట్ టర్మ్ కోచింగ్‌కి ప్రిపేర్ అవ్వకండి. కోర్స్ అయిపోయిన ఎంబటే మే నెలలో కోర్స్ అయిపోతే వెంబటే ఎక్కడైనా కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అవ్వండి. వాళ్ళు పెట్టే మాక్ టెస్టులు రాయండి. మంచిగా ప్రిపేర్ అవ్వండి. అనవసరంగా 1, 2 ఇయర్స్ వేస్ట్ చేసుకోవద్దు. ఇక్కడనే 1, 2 ఇయర్స్ లాంగ్ టర్మ్ కోసం వేస్ట్ చేసుకుంటే బీఎస్సీ కంప్లీట్ కావడానికి మినిమమ్ 4 ఇయర్స్ పడతది. అంటే మనం ఒక నార్మల్‌గా ఒక డిగ్రీ చేయడానికే అగ్రిసెట్ స్టూడెంట్స్ 6 ఇయర్స్ తీసుకుంటున్నారు. 6 ఇయర్స్, 5 ఇయర్స్ తీసుకుంటున్నారు. అంటే మన లాంగ్ టర్మ్‌తో కలిపి. అందుకే చెప్తున్నా డిప్లొమా స్టార్టింగ్ నుంచే ప్రిపేర్ అవ్వండి. మీకు ఆన్‌లైన్‌లో గూడా యూట్యూబ్‌లో గూడా నంబర్ ఆఫ్ ఛానెల్స్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. మీరు డైలీ ఒక వీడియో చూసినా మీ డిప్లొమా అయిపోయే వరకు మీకు ఈజీగా అయిపోతది. ప్రిపరేషన్ అనేది. మీరు ఈజీగా అగ్రిసెట్ సీట్ కొట్టుకోవచ్చు. దాంతో పాటు డైలీ న్యూస్ పేపర్ చూసే అలవాటు ఒకటి చేసుకోండి. అగ్రికల్చర్ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు జరిగే అగ్రిసెట్ ఎగ్జామ్స్‌కి చాలా ఇంపార్టెంటు. కరెంట్ అఫైర్స్ నేర్చుకోండి వీలైనంత వరకి. మీకు అగ్రిసెట్ సీట్ ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఈజీగా కొట్టగలుగుతారు. ఇవన్నీ గనుక మీరు స్టార్టింగ్ నుంచే ప్రాక్టీస్ చేసుకుంటొస్తే అగ్రిసెట్ సీట్ మీరు ఈజీగా కొట్టగలుగుతారు. అనవసరంగా 2, 3 ఇయర్స్ వేస్ట్ చేసి లాంగ్ టర్మ్స్ తీసుకొని టైం మాత్రం వేస్ట్ చేసుకోవద్దు.